హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ ఎంబీబీఎస్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కు సంబంధించి ఆల్రెడీ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ అయింది. ఆ అలాట్మెంట్ లిస్ట్ ని రివైజ్ చేస్తూ నవంబర్ 17వ తారీఖు రివైజ్డ్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, కేవలము కొన్ని సీట్స్ మాత్రమే ఈ రౌండ్ ద్వారా ఫిల్ చేయడం జరిగింది. అంటే లాస్ట్ ఇంకా మిగిలినటువంటి సీట్స్ కేవలము వెరీ ఫ్యూ సీట్స్ మాత్రమే. అయితే ఇప్పుడు సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ నవంబర్ 17వ తారీఖు మధ్యాహ్నం 12:30 నుండి అలాట్మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేటు నవంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే టైం ఉంది. ఎవరైతే ఇప్పుడు ఈ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు ఇమ్మీడియట్ గా మీరు రిపోర్ట్ చేసి మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ని ఫినిష్ చేసుకోండి. అలాగే తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ కు సంబంధించిన అలాట్మెంట్ లిస్ట్ కూడా మనకి రిలీజ్ చేశారు. కేవలము 3 కాలేజెస్ లో 3 సీట్స్ మాత్రమే ఈ రౌండ్ ద్వారా ఫిల్ చేయడం జరిగింది. అంటే మిగతా సీట్స్ అన్ని కూడా స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అయిపోయారు. కేవలము 3 కాలేజెస్ లో ఒక్కొక్క కాలేజ్ లో ఒక్కొక్క సీట్ చొప్పున 3 సీట్స్ మాత్రమే ఈ లాస్ట్ రౌండ్ లో ఫిల్ చేశారు. అయితే ఇక్కడ సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ నవంబర్ 19వ తారీఖు ఉదయం 11 గంటల లోపు రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ అండ్ టైమ్ లోగా రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వరో వాళ్ళకి 20 lakhs రూపీస్ పెనాల్టీ ప్లస్ 3 సంవత్సరాల పాటు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి ఎలిజిబిలిటీని కోల్పోతారు అని చెప్తున్నారు. తప్పనిసరిగా మీరు 100% జాయిన్ అయి తీరాల్సిందే. సో ఎవరైతే ఇప్పుడు ఈ సీట్ అలాట్మెంట్స్ వచ్చాయో, ఏపీ స్టేట్ అవ్వచ్చు లేదా తెలంగాణ స్టేట్ అవ్వచ్చు, ఇమ్మీడియట్ గా మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోండి ఇన్ టైమ్ లో. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.